హ్మ్. హ్మ్. మ్యామ్ ఇక్కడేంటి అనంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయి. థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఏవి లేవు. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి మాత్రం యెస్. లేట్ అవుతుంది. మంత్స్ కూడా కాదు, ఇయర్స్ లేట్ అవును అవుతుంది. మా. దానికి రీజన్ ఏంటంటారు? చాలామంది అదే అనుకుంటారు. నాకు గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు మంచిగానే పెరుగుతుంది. యూజువల్‌గా నార్మల్ టెర్మినాలజీలో ఏమంటాము? ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అయితుంది. ట్యూబ్స్ బాగానే ఉంది. గర్భసంచి బానే ఉంది. స్పెర్మ్స్ బానే ఉంది. అంతా బావుంది. రిపోర్ట్స్ అంతా నార్మల్‌గా ఉంది. అయినా గూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇది ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినా పేషెంట్ సాటిస్ఫై అవుతారు. నీకేం ప్రాబ్లమ్ లేదమ్మా అండ్ హ్మ్. ప్రెగ్నెన్సీ రావట్లేదంటే పేషెంట్ విల్ బి వెరీ స్ట్రెస్డ్. అసలు ప్రాబ్లమ్ ఏం తెలియట్లేదు అని అనుకుంటారు. కానీ వీళ్ళలో గమనించాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు అని కాదు. చిన్న చిన్న టెస్ట్‌లలో ప్రాబ్లమ్ అనేది మనకి డిటెక్ట్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే. చాలా మందికి మనం వాడుక టర్మినాలజీలో ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, బాగానే ఉంది అని చెప్తాం. కానీ ఎగ్ మనకి స్కానింగ్‌లలో కనిపించదు. ఎగ్ పెరిగే ప్రదేశం ఫాలికిల్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఫాలికిల్ అంటే పేషెంట్స్‌కి అర్థం కాదు గదా! హ్మ్. సో, ఎగ్ పెరిగే ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. అందులో ఎగ్ ఉందా? క్వాలిటీలో ఉందా? అది రిలీజ్ అయ్యాక అటు ఇటు పోతుందా? ట్యూబ్స్‌లోకే వస్తుందా? హ్మ్. ఈ ట్యూబ్‌లోకొచ్చిన ఎగ్ తోటి ఈ స్పెర్మ్ కలిస్తే దాన్ని బేబీలాగా మార్చగలుగుతుందా? లేదా? బేబీ తయారీగాక ప్రెగ్నెన్సీ వస్తలేదా? మంచి క్వాలిటీ బేబీ తయారీగాక ప్రెగ్నెన్సీ వస్తలేదా? లేదంటే జెనెటికల్‌గా నార్మల్‌గా ఉన్న బేబీ తయారీగాక ప్రెగ్నెన్సీ వస్తలేదా? లేదంటే మంచి బేబీ తయారైనా గర్భసంచి పట్టుకుంటం లేదా? లోపల హుహు. ఏం జరుగుతుంది అనేది మనకి స్కానింగ్‌లలో కానీ, బేసిక్ టెస్ట్‌లలో కానీ కనిపించదు. హ్మ్. ఇదంతా మన బాడీ లోపల జరిగే విషయం కదా! టోటల్ మన బాడీ కంట్రోల్‌లో ఉంటుంది. హుహు. సో, ఈ చిన్న చిన్న టెస్ట్‌లలో మనకి బేసిక్ ఎవాల్యుయేషన్‌లో ఇవన్నీ కూడా కనిపించవు. ఇవన్నీ ఎలా తెలియాలి? బయటకి తీసి చూడాలి. దట్ ఈస్ ఐవీఎఫ్. కానీ వచ్చిన ఓకే. ప్రతి ఒక్కరికి మనకి బయటికి తీసి చూడాలి, ఐవీఎఫే చేయాలి అన్నట్టుగా ఉండదు కదా! హ్మ్. సో, హ్మ్. వచ్చిన వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏజ్ తక్కువగానే ఉంది, అంతా బాగానే ఉంది అనంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి ఏం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి ఫాలికల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసి ఆ టైంలో కలిసుండమని చెప్తాం.